ఒక ఊరిలో స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ఉన్న ఒక మ్యాథమెటిక్స్ టీచరు తన క్లాస్ స్టూడెంట్స్‌కి ఎగ్జామ్ పెట్టింది. ఎగ్జామ్ పేపర్‌లో కేవలం ఒకే ఒక 5 మార్క్స్ క్వెషన్ ఉంది. అయితే స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్ రాసి ఆన్సర్ షీట్‌ని టీచర్‌కిచ్చారు. టీచర్ ఆన్సర్ షీట్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకొని ఇంటికి తీసుకొని వెళ్లి కరెక్షన్ చేసి నెక్స్ట్ రోజు మళ్ళీ క్లాస్‌కి తీసుకొని వచ్చింది. కరెక్షన్ చేసిన ఆన్సర్ షీట్స్ అన్నింటినీ స్టూడెంట్స్‌కి టీచర్ డిస్ట్రిబ్యూట్ చేసింది. అందరి స్టూడెంట్స్‌కి ఎగ్జామ్‌లో 5 ఔట్ ఆఫ్ 5 మార్క్స్ వచ్చాయి. కానీ ఒక్క స్టూడెంట్‌కి మాత్రమే కేవలం 2 మార్క్స్ వచ్చాయి. అయితే ఆ స్టూడెంట్ టీచర్ దగ్గరికి వెళ్ళి నాకెందుకు తక్కువ మార్క్స్ వచ్చాయి అని అడిగాడు. నా ఆన్సర్ కరెక్టే కదా అని అడిగాడు. అప్పుడు టీచర్ లేదు బాబు 5 మార్క్స్ కావాలంటే ఆన్సర్ షీట్లో మినిమం 10 స్టెప్స్ ఉండాలి. కానీ నువ్వు కేవలం 4 స్టెప్స్‌లోనే ప్రాబ్లాన్ని సాల్వ్ చేశావు. అందుకే నీకు 2 మార్క్స్ మాత్రమే ఇచ్చాను అని చెప్పింది. అది విని స్టూడెంట్ షాక్ అయ్యాడు. సో ఇక్కడ స్టూడెంట్ చేసిన తప్పేంటో తెలుసా మీకు? తన క్రియేటివ్ మైండ్ని ఉపయోగించి తక్కువ స్టెప్స్లో ప్రాబ్లాన్ని సాల్వ్ చేయడం. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం క్రియేటివిటీగా ఆలోచించాలనుకున్నా కూడా ఆ క్రియేటివిటీని మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తొక్కేస్తుంది. చెత్త చెత్త రూల్స్ పెట్టి స్టూడెంట్స్లో ఉన్న ఇన్నోవేటివ్ థింకింగ్ని తొక్కేస్తుంది. ఇలాంటిది మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న తప్పులు ఏంటి? ఆ తప్పులు ఎవరు చేస్తున్నారు? దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇండియాలో మీ టాలెంట్ని మీకు వచ్చే మార్క్స్ డిసైడ్ చేస్తాయి, మీ థింకింగ్ కెపాసిటీ కాదు. ఒకడు బుక్లో ఉన్న ఆన్సర్ని ఉన్నది ఉన్నట్టుగా ఎగ్జామ్లో రాస్తాడు. వాడికి 100కి అవుట్ ఆఫ్ 100 మార్క్స్ వస్తాయి. వాడిని తన స్కూల్ టీచర్సు, తన పేరెంట్స్, తన రిలేటివ్స్ అందరూ మెచ్చుకుంటారు. ఇంకొకడు అదే ఆన్సర్ని బుక్లో ఉన్నది ఉన్నట్టుగా కాకుండా తన సొంత మాటల్లో కొంచెం క్రియేటివిటీగా ఆలోచించి రాస్తాడు. కానీ వీడు మాత్రం ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాడు. అప్పుడు తన పేరెంట్స్, తన రిలేటివ్స్ అందరూ వాడిని తిడతారు. ఫస్ట్ అబ్బాయికి మెమరీ పవర్ ఉంది కాబట్టి బుక్లో ఉన్నది ఉన్నట్టుగా రాశాడు. సెకండ్ అబ్బాయికి క్రియేటివ్ థింకింగ్ ఉంది కాబట్టి తన సొంతంగా ఆలోచించి రాశాడు. సో ఇక్కడ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇండియన్ సొసైటీ ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చింది? మెమరీ పవర్ ఉన్నోడికి. యూనిక్గా, డిఫరెంట్గా, క్రియేటివ్గా ఆలోచించిన వాడిని ఫెయిల్ చేసింది. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన మెమరీ పవర్ని టెస్ట్ చేస్తుందే తప్ప మన క్రియేటివ్ థింకింగ్ని కాదు. అంటే ఫెయిల్ అయిన వాడికి టాలెంట్ లేనట్ట? వాడికి ఎందుకు వాల్యూ ఇవ్వరు? వాడికి ఈ సబ్జెక్ట్లో టాలెంట్ లేకపోవచ్చు, కానీ ఏదో ఒక సబ్జెక్ట్లో టాలెంట్ ఉంటుంది. ఫెయిల్ అయ్యాడు కదా అని వాడిని ఎందుకు పనికిరాని వాడిలాగా చూడాలి? ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి చెప్తాను. ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ఉన్నారు. ఒకరోజు చెల్లి ఇంటికి వచ్చి అన్నయ్య చూడు నాకు ఎగ్జామ్లో 10 అవుట్ ఆఫ్ 10 మార్క్స్ వచ్చాయి అని చెప్పింది. అప్పుడు అన్నయ్య ఓ అవునా, ఏం ఎగ్జామ్ అని అడిగాడు. అప్పుడు చెల్లి ఏం లేదు, ఎగ్జామ్లో కొంతమంది మనుషుల పిక్చర్స్ ఇస్తారు, వాళ్ళెవరో రికగ్నైజ్ చేసి వాళ్ళ గురించి 2 to 3 సెంటెన్స్లో రాయాలి అని చెప్పింది. అప్పుడు అన్నయ్య తన చెల్లి రాసిన ఆన్సర్ షీట్ని చూసి ఇదేంటి వాస్కోడిగామా ఫోటోకి ఇంకెవరో పేరు రాశావు అని అడిగాడు. అప్పుడు చెల్లి లేదు అన్నయ్య మా టెక్స్ట్ బుక్లో అలానే ఉంది అని చెప్పింది. అప్పుడు వాళ్ళ అన్నయ్య టెక్స్ట్ బుక్ని చెక్ చేశాడు. టెక్స్ట్ బుక్లో కూడా తప్పు ఉంది. వాస్కోడిగామా ఫోటో పెట్టి దానికి ఇంకెవరో పేరు రాసి ఉంది. సో టెక్స్ట్ బుక్లో కూడా తప్పు ఉంది, మేబీ ప్రింటింగ్ మిస్టేక్ అయ్యుండొచ్చు అని అనుకున్నాడు. ఒకసారి టెక్స్ట్ బుక్ ఫస్ట్ పేజీ ఓపెన్ చేశాడు. 2017 రిలీజ్, 2018 రీప్రింటింగ్, 2019 రీప్రింటింగ్ అండ్ సో ఆన్ 2026 రీప్రింటింగ్. అంటే గత 10 సంవత్సరాల నుంచి ఆ బుక్లో ఉన్న మిస్టేక్ని ఎవరూ కరెక్ట్ చేయలేదు. సో దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం చదివేదంతా అవుట్డేటెడ్ సిలబస్. ప్రపంచం మొత్తం 5Gని డెవలప్ చేసే పనిలో ఉంటే మనం మాత్రం ఇంకా రేడియోని ఎలా తయారు చేయాలి అని బుక్లో నేర్చుకుంటున్నాము. ఇదే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండే తప్పు. ఏసీ రూమ్లో కూర్చొని నెలకి 40,000 రూపాయల శాలరీకి ఎవరైనా జాబ్ చేస్తే వాళ్ళకి సొసైటీ మంచి వాల్యూ ఇస్తుంది. అదే డెలివరీ బాయ్ నెలకి 80,000 రూపాయలు సంపాదిస్తున్నా కూడా తను చేసే జాబ్కి సొసైటీ వాల్యూ ఇవ్వదు. డెలివరీ బాయ్ ఏమైనా మనుషుల్ని చంపి సంపాదిస్తున్నాడా వాల్యూ ఇవ్వకపోవడానికి? ఎవరికి ఇష్టమైన పని వాళ్ళు చేసుకుంటారు, ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. చేసే ఉద్యోగాన్ని బట్టి ఒక మనిషిని జడ్జి చేయకూడదు. సో ఈ విషయంలో మన ఇండియన్ సొసైటీ థింకింగ్ మారాలి. మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వడం కోసం 10th క్లాస్లో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి స్ట్రగుల్ అవ్వాలి. మంచి ఇంజనీరింగ్ కాలేజ్ రాగానే క్యాంపస్ ప్లేస్మెంట్లో మంచి జాబ్ తెచ్చుకోవడం కోసం స్ట్రగుల్ అవ్వాలి. జాబ్ వచ్చిన తర్వాత ఆ జాబ్ చేయలేక మళ్ళీ స్ట్రగుల్ అవ్వాలి. మనకి ఇష్టమైన పని చేసేంత వరకు మన జీవితం మొత్తం మనం స్ట్రగుల్ అవ్వాల్సిందే. ఇదే ఫ్యాక్ట్, ఇదే నిజం. సో ఫస్ట్ నుంచే మీకు ఇష్టమైన పని చేయడం కోసం స్ట్రగుల్ అవ్వండి. మీకు ఏమి ఇష్టమో తెలియకపోతే కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఏదో ఒక రోజు మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అది తెలుస్తుంది. ఇప్పుడు కొన్ని సీన్స్ గురించి చెప్తాను. సీన్ 1, స్కూల్లో చిన్నపిల్లలకి రైమ్స్ నేర్పిస్తారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని, బాబా బ్లాక్ షీప్ అని వాటిని పిల్లలందరూ చక్కగా పలుకుతారు. కానీ వాళ్ళలో చాలా మందికి ట్వింకిల్ అంటే అర్థం తెలియదు. నైట్ టైంలో వాళ్ళకి ట్వింక్లింగ్ స్టార్స్ కనిపించినప్పుడు ఆ రైమ్ని దానికి రిలేట్ చేసుకోవడం వాళ్ళకి తెలియదు. ఎందుకంటే జస్ట్ పలకటానికి మాత్రమే ఆ రైమ్స్ని వాళ్ళకి నేర్పించారు. ఈ కేసులో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ థీరీస్ని ప్రాక్టికల్ అప్లికేషన్స్తో రిలేట్ చేయడంలో ఫెయిల్ అయ్యింది. సీన్ 2, ఎలక్ట్రిక్ జనరేటర్ ఎలా వర్క్ అవుతుందో కొంచెం నాకు చెప్తావా అని ఏ అనే స్టూడెంట్ అడిగాడు.
నాకు తెలీదు అని బి అనే స్టూడెంట్ చెప్పాడు. అదేంటి నీకు ఫిజిక్స్లో క్లాస్లోనే హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి కదా అని ఏ అనే స్టూడెంట్ అడిగాడు. అవును నిజమే, నాకు హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి, కానీ ఎగ్జామ్స్ అయిపోయాక అవన్నీ నేను మర్చిపోయాను అని బి అనే స్టూడెంట్ ఆన్సర్ ఇచ్చాడు. ఈ కేసులో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బట్టి పట్టడాన్ని బ్రతికించి విషయం అర్థం చేసుకోవడాన్ని చంపేసింది. సీన్ 3. ఇద్దరు స్టూడెంట్స్ మధ్య సంభాషణ జరుగుతుంది. మై ఫేవరెట్ రైటర్ అనే ఎస్ఐ కాంపిటీషన్లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అని స్టూడెంట్ ఏ అడిగాడు. 10 out of 10 అని బి అనే స్టూడెంట్ చెప్పాడు. అయితే నీ ఫేవరెట్ రైటర్ ఎవరు అని ఏ అనే స్టూడెంట్ అడిగాడు. ఆర్కే నారాయణన్ అని బి అనే స్టూడెంట్ చెప్పాడు. అయితే ఆయన రాసిన బుక్స్లో ఏ బుక్ అంటే నీకు ఎక్కువ ఇష్టం అని స్టూడెంట్ ఏ అడిగాడు. నేను ఆయన రాసిన ఒక్క బుక్ కూడా చదవలేదు అని బి అనే స్టూడెంట్ చెప్పాడు. అయితే నీ ఫేవరెట్ రైటర్ ఆయనని ఎందుకు చెప్పావు అని స్టూడెంట్ ఏ అడిగాడు. ఎందుకంటే మా టీచర్ అతనొక్కడి గురించే క్లాస్లో నోట్స్ ఇచ్చింది అని బి అనే స్టూడెంట్ చెప్పాడు. ఈ కేసులో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టూడెంట్ యొక్క ఒరిజినాలిటీని చంపేసింది. సీన్ 4. ఎందుకు మేడం ఈ టాపిక్స్ని స్కిప్ చేశారు అని ఒక స్టూడెంట్ అడిగాడు. ఈ టాపిక్స్ ఎగ్జామ్కి అంత ఇంపార్టెంట్ కాదు అని టీచర్ చెప్పింది, కానీ ఈ టాపిక్స్ గురించి నాకు తెలుసుకోవాలని ఉంది అని స్టూడెంట్ అన్నాడు. ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కానీ టాపిక్స్ గురించి మనం టైం వేస్ట్ చేయకూడదు అని టీచర్ చెప్పింది. ఈ కేసులో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొత్త విషయాలు తెలుసుకోవాలని స్టూడెంట్స్లో ఏర్పడే క్యూరియాసిటీని చంపేసింది. ఇప్పుడు 2 సిట్యువేషన్స్ గురించి చెప్తాను. సిట్యువేషన్ 1. ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అని నాన్న అడిగాడు. 100కి 30 వచ్చాయి అని కొడుకు చెప్పాడు. నువ్వు చదువుకి పనికిరావు అని నాన్న అన్నాడు. అదే రోజు ఈవినింగ్ స్టూడెంట్ గ్రౌండ్కి వెళ్ళి ఆడుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. మ్యాచ్ గెలిచావా అని నాన్న అడిగాడు. లేదు అని కొడుకు చెప్పాడు. ఆఖరికి నువ్వు ఇందులో కూడా పనికిరావు అని నాన్న అన్నాడు. సిట్యుయేషన్ 2. ఎగ్జామ్ ఎలా ఉంది అని నాన్న అడిగాడు. ఈసారి నేను ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయలేకపోవచ్చు, కానీ ఈ ఎగ్జామ్ని నేను చాలా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే చాలా ఛాలెంజింగ్గా ఉంది అని కొడుకు చెప్పాడు. ఎగ్జామ్ నీకు నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, నెక్స్ట్ టైం ఎగ్జామ్ బాగా రాయొచ్చులే అని నాన్న అన్నాడు. కొడుకు ఆడుకోవడానికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చాడు. మ్యాచ్ ఎలా ఉంది అని నాన్న అడిగాడు. ఫెంటాస్టిక్గా ఉంది, ఓపెనింగ్ టీం చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది, అందుకని మా టీం ఓడిపోయింది అని కొడుకు చెప్పాడు. నువ్వు మ్యాచ్ని బాగా ఎంజాయ్ చేశావన్నమాట, వెరీ గుడ్ అని నాన్న అన్నాడు. మీరు ఈ 2 సిట్యువేషన్స్లో ఉన్న డిఫరెన్స్ని గమనించారా? 2 సిట్యువేషన్స్లో కొడుకు ఓడిపోయాడు, కానీ ఫాదర్ యాటిట్యూడ్లో డిఫరెన్స్ ఉంది. మనం పిల్లలకి ఎండ్ రిజల్ట్ ఇంపార్టెంట్ అని నేర్పిస్తాము, కానీ అది కరెక్ట్ కాదు. పిల్లలు తమ జర్నీలో ఎంతో కొంత నేర్చుకున్నారా లేదా అనే విషయానికే పేరెంట్స్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒకవేళ పేరెంట్స్ కరెక్ట్గా ఉందాం అని ట్రై చేసినా కూడా మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళని కరెక్ట్గా ఉండనివ్వదు. మార్క్స్ అనే రేస్లో అందరినీ పరిగెత్తేలా చేస్తుంది. ఇంకొక సీన్ గురించి చెప్తాను. డిస్ట్రిక్ట్ లెవెల్ క్రియేటివ్ రైటింగ్ కాంపిటీషన్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో చేతులెత్తండి అని టీచర్ అడిగింది. అప్పుడు క్లాస్లో ఉన్న చాలా మంది స్టూడెంట్స్ చేతులెత్తారు. అలా హ్యాండ్స్ రైజ్ చేసిన స్టూడెంట్స్లో ఇలాంటి కాంపిటీషన్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న ఒక అమ్మాయి కూడా చేతులెత్తింది. టీచర్ ఒక స్లిప్ తీసుకొని హ్యాండ్స్ రైజ్ చేసిన స్టూడెంట్స్ పేర్లు అందులో రాసుకుంది. ఆ తర్వాత ఆ పేర్లు బయటకు చదివింది. కానీ అలా చదివిన పేర్లలో ఆ అమ్మాయి పేరు మాత్రం లేదు. ఎందుకంటే హ్యాండ్స్ రైజ్ చేసిన స్టూడెంట్స్లో టీచర్ కేవలం క్లాస్ టాపర్స్ను మాత్రమే సెలెక్ట్ చేసింది. అప్పుడు ఆ అమ్మాయి పైకి లేచి, మేడం నా పేరు రాలేదు, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, నా పేరు కూడా యాడ్ చేయండి అని ధైర్యంగా అడిగింది. అప్పుడు టీచర్ ఆ అమ్మాయి మీద కొన్ని జోక్స్ వేసి క్లాస్ మొత్తం నవ్వేలా చేసింది. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేయలేక సైలెంట్ అయిపోయింది. అయితే ఆ టాప్ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరూ కాంపిటీషన్లో తమ స్కూల్ తరపున గెలవలేదు. కానీ వాళ్ళందరూ ఇప్పుడు సక్సెస్ఫుల్ డాక్టర్స్, ఇంజనీర్స్ అయ్యారు. ఒకప్పుడు డిసప్పాయింట్ అయిన అమ్మాయి ఇప్పుడు సినిమాలకి స్టోరీ రైటర్ అయ్యింది. అదే ఒకప్పుడు వాళ్ళ స్కూల్ మార్కులకి కాకుండా ఇంట్రెస్ట్కి ప్రిఫరెన్స్ ఇచ్చుంటే కాంపిటీషన్లో ఈ అమ్మాయి వాళ్ళ స్కూల్కి ర్యాంకు తీసుకొచ్చేది. ఎడ్యుకేషన్ అంటే మనలో ఉన్న బెస్ట్ని బయటకు తీసుకొని రావాలి, కానీ మన మెమరీ పవర్ని టెస్ట్ చేసేలా ఉండకూడదు. ఇంజనీరింగ్ చాలామంది చేస్తారు, కానీ వాళ్ళు బయటికి రాగానే చేసేది సాఫ్ట్వేర్ జాబ్ లేదా మార్కెటింగ్ జాబ్. ఆ జాబ్స్ కూడా వాళ్ళు 4 years చదువుకున్న దాంతో అస్సలు సంబంధం ఉండదు. ఈ 4 years వాళ్ళు కాలేజీకి కట్టిన డబ్బు వేస్ట్. కంట్రీ ఎకానమీకి ఆ 4 yearsలో వాళ్ళ నుంచి వచ్చిన ప్రొడక్టివిటీ నిల్. ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు కూడా 2 yearsకి రియలైజ్ అయ్యి జర్నలిస్ట్ అవ్వడమో, చెఫ్ అవ్వడమో, ఫోటోగ్రాఫర్ అవ్వడమో, లేదంటే స్టార్టప్ పెట్టడమో, ఇలాంటివి వాళ్ళకి ఇష్టమైన పనులు చేస్తారు. సో టోటల్గా వాళ్ళ లైఫ్లో 6 years వేస్ట్ అయ్యింది. అదే 12th నుండి వాళ్ళకి ఇష్టమైన దానికోసం ఫోకస్ చేసుంటే వాళ్ళకి ఇంత టైం వేస్ట్ అయి ఉండేది కాదు. ఒకవేళ 12th అయిపోయిన వెంటనే నాకు చెఫ్ అవ్వాలనుంది, ఫోటోగ్రాఫర్ అవ్వాలనుంది, యాక్టర్ అవ్వాలనుంది అని మనం నోరు తెరిచి అన్నామనుకోండి, మన పేరెంట్స్ మనల్ని పిచ్చోళ్ళని చూసినట్టు చూసి వెంటనే ఇంజనీరింగ్లోకి తోస్తారు. ఇండియాలో ఫస్ట్ ఇంజనీర్ అయిన తర్వాతే లైఫ్లో ఏం చెయ్యాలనే దాని గురించి ఆలోచిస్తారు. ఇదే ఫ్యాక్ట్. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కేవలం మన మెమరీ పవర్ని మాత్రమే పరీక్షిస్తుంది, ఇంటెలిజెన్స్తో కాదు. ఇండియాలో మాత్రమే మన నాలెడ్జ్ని మనం మాట్లాడే ఇంగ్లీష్తో మెజర్ చేస్తారు.
ప్రతిరోజు ఎన్నో డ్రీమ్స్ని, ఎన్నో ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చంపేస్తుంది. బయటికి వచ్చే ఇంజనీర్స్లో 80% ఇంజనీర్స్ జాబ్స్కి పనికిరారు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న కాలేజెస్ అలాంటివి. కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉండదు, అవుట్డేటెడ్ సిలబస్ ఉంటుంది. ల్యాబ్స్లో ఉన్న మిషన్స్ కూడా 10-20 సంవత్సరాల క్రితం నాటివి, అవి ఎందుకు పనికిరావు. సిలబస్ అంతా థియరీనే చెప్తారు, ఒక్కటి కూడా ప్రాక్టికల్గా చేసి చూపించరు. మార్నింగ్ 8 AM నుండి ఈవినింగ్ 5 PM వరకు క్లాసెస్ ఉంటాయి. 75% అటెండెన్స్ మ్యాండేటరీ అంటారు. దానివల్ల ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవాలనుకున్నా కూడా టైం సరిపోదు. టీచర్స్ కూడా పుస్తకాల్ని బట్టి బుక్లో ఉన్నది మాత్రమే చెప్తారు తప్ప బయట విషయాలు చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించరు. చాలామంది ఇంజనీర్స్ వాళ్ళ క్లాసెస్లో కన్నా ఇంటర్నెట్లోనే ఎక్కువ నేర్చుకుంటారు. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడానికి రాత్రి పగల్లో కష్టపడతారు, ఎందుకంటే అది స్టేబుల్ ఇన్కమ్ అని, జాబ్ సెక్యూరిటీ ఉంటుందని. అలాంటి వాళ్ళకి పిల్లనివ్వడానికి అందరూ రెడీగా ఉంటారు కనుక. అదే ఎఫర్ట్ని ఒక స్టార్టప్ని స్టార్ట్ చేయడంలో పెట్టరు, ఎందుకంటే అలాంటి వాటిని సొసైటీ ఎంకరేజ్ చేయదు, వాల్యూ ఇవ్వదు. మన లైఫ్లో రిస్క్ చేసేటప్పుడు ఎవ్వరికీ మన మీద నమ్మకం ఉండదు. సో అలాంటి టైంలో అందరూ మనకి కొంచెం దూరంగా ఉంటారు. రిస్క్ చేసి వన్స్ సక్సెస్ అవ్వగానే అందరూ మన దగ్గరికి వస్తారు. అదే ఫెయిల్ అయితే అందరూ మనల్ని నిందిస్తారు. జాబ్ చేసుకోకుండా నీకెందుకురా ఇవన్నీ అంటారు. ఇదే మన ఇండియన్ సొసైటీ. సౌదీ అరేబియా నుండి ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటాం, జపాన్ నుంచి కార్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాం, సౌత్ కొరియా నుంచి టెలివిజన్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. కానీ మన దేశం మాత్రం స్మార్టెస్ట్ బ్రెయిన్స్ ఉన్న మనుషుల్ని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మన దేశంలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్, రిజర్వేషన్ సిస్టమ్ అలాంటి వాళ్ళకి వాల్యూ ఇవ్వదు. నేను ఈ టాపిక్ మీద ఇప్పుడు వీడియో చేస్తున్నాను. 5 years తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడు కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ సేమ్ ఇలాగే ఉంటుంది, కొంచెం కూడా మారదు. మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కటి మారుతుంది, కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రం అస్సలు మారదు. సో దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు చెప్పబోయే పాయింట్స్ కేవలం నా సొంత అభిప్రాయాలు మాత్రమే. ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చడానికి నాకు ఛాన్స్ ఇస్తే నేను ఏం చేస్తానని చెప్పడానికి మాత్రమే ఈ పాయింట్స్. నెంబర్ 1, ఎగ్జామ్స్లో క్రియేటివిటీని టెస్ట్ చేసే క్వశ్చన్స్ మాత్రమే అడగాలి, మెమరీ పవర్ని టెస్ట్ చేసే క్వశ్చన్స్ అడగకూడదు. నెంబర్ 2, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు క్లాసెస్ పెట్టి పిల్లల్ని ప్రెషర్ చేయకూడదు. కేవలం ఒక పూట మాత్రమే క్లాసెస్ పెట్టాలి. ఆ క్లాసెస్ కూడా వారం రోజుల్లో 5 రోజులు మాత్రమే పెట్టాలి. అప్పుడు పిల్లలు క్లాస్ నాలెడ్జే కాకుండా బయట నాలెడ్జ్ గురించి కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. నెంబర్ 4, టెక్స్ట్ బుక్స్లో ఉన్న యూజ్లెస్ సిలబస్ని రిమూవ్ చేయాలి. స్టూడెంట్స్కి ఏ టాపిక్స్ అయితే అవసరమో ఆ టాపిక్స్ మాత్రమే టెక్స్ట్ బుక్స్లో పెట్టాలి. హెవీ సిలబస్ పెట్టి స్టూడెంట్స్కి స్ట్రెస్, ప్రెషర్ కలిగేలాగా చేయకూడదు. నెంబర్ 5, క్లాస్ 12th అయిపోగానే స్టూడెంట్స్ అందరినీ పేరెంట్స్ ఇంజనీరింగ్లో జాయిన్ చేయకుండా వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉంటుందో అందులో జాయిన్ చేయాలి. మీ పిల్లల్ని మీ రిలేటివ్స్ పిల్లలతో కంపేర్ చేయకూడదు. అందరూ ఏం జాయిన్ అయితే మా పిల్లల్ని కూడా అందులోనే జాయిన్ చేయాలి అనే థింకింగ్ మార్చుకోవాలి. నెంబర్ 6, టీచర్స్ ఏదైతే చెప్తారో దాన్ని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో కోరిలేట్ చేసి చెప్పాలి. టీచర్స్ బుక్లో ఉన్నది ఉన్నట్టుగా బట్టి స్టూడెంట్స్కి చెప్పకూడదు. నెంబర్ 7, స్టూడెంట్స్కి ఓన్లీ చదువే కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా స్టూడెంట్స్ చేత చేయించాలి. అప్పుడే ఏ స్టూడెంట్లో ఏ టాలెంట్ ఉందో అర్థమయ్యేది. నెంబర్ 8, ఒకే క్లాస్లో 100-200 మంది స్టూడెంట్స్ని ఇరికించకుండా క్లాస్లో 30-40 స్టూడెంట్స్ ఉండేలాగా లిమిట్ పెట్టాలి. నెంబర్ 9, క్వాలిటీ ఎడ్యుకేషన్ పేరు చెప్పి ఎక్కువ ఫీజులు కలెక్ట్ చేసే ఇన్స్టిట్యూషన్ మీద చర్యలు తీసుకోవాలి కఠినంగా. స్టూడెంట్స్ కట్టే ఫీజులకి తగిన న్యాయం జరిగేలాగా గవర్నమెంట్ చూసుకోవాలి. నెంబర్ 10, ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలలో ఎడ్యుకేషన్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసేలాగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. కానీ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న జిల్లా పరిషత్ స్కూల్లో మాత్రం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎందుకు దొరకట్లేదు? సో స్టేట్ గవర్నమెంట్ స్కూల్లో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండేలాగా గవర్నమెంట్ చూసుకోవాలి. ఈ 10 పాయింట్స్ ఫాలో అయితే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బెటర్ అవుతుందని నా అభిప్రాయం. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.